హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బషీరా వ్లాగ్స్. నేను మీ బషీరాని. ఈరోజు మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది మటన్ కీమా సేమియా, లేదంటే సేమియా కీమా అని కూడా అనొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూపించుతాను రండి. నెయ్యిలో వేయించుకున్న సేమియా 1/2 కిలో అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసి 4 విజిల్స్ రానిచ్చి బాయిల్ చేసుకొని ఉంచుకున్నానండి. మటన్ని కైమా, ఇది మటన్ కైమా. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు తగినంత, సాల్ట్ తగినంత, కొత్తిమీర కొంచెం. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను. అంటే మనం ఇది సేమియాది కదా చేసేది, అది ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి బాగా వేగం అవసరం లేదండి, ఎందుకంటే కుక్కర్లో మనం 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అందుకనే కొంచెం లైట్గా 1 నిమిషం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. వేసి దీన్ని కూడా మనం కలుపుకుందాం మొత్తం కలిసేలాగా. ఒక నిమిషం వేయించిన తర్వాత సాల్ట్ కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కైమాలో వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. మనం తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకుందాము. దీంతోపాటు కారం 1 స్పూన్ అండి, పసుపు కొంచెం, కొత్తిమీర, మొత్తం వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి మొత్తం. అవి మొత్తం మంచిగా కలుపుకున్నాక మటన్ కూడా వేస్తున్నానండి. మటన్ కైమా ఇది ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందామండి. అంతే. 1/2 కిలో సేమియా, 1/2 కేజీ మటన్కి 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను చూడండి. అంతేనండి. మూత పెట్టి 2 విజిల్స్ మాత్రమే, ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి 2 విజిల్స్ రానిస్తానండి. రెండు విజిల్స్ రానిచ్చాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి, ఇవి ఓన్లీ ఉల్లిపాయలు కొంచెం గుజ్జుగా అవటానికి మాత్రమే 1 గ్లాస్ పోసుకున్నానండి. తర్వాత ఇందులోనే మనం ఒకసారి కలుపుకొని ఈ 1/2 కిలో సేమియాకి సరిపడినంత వాటరు పోసుకోవాలి. 2 గ్లాసులు పోస్తున్నానండి. 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని దీన్ని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత అప్పుడు ఈ సేమియా వేసుకుందాం. మరుగుతున్నాయి చూసారా? ఈ మరిగేటప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆ వాటర్ మొత్తం అయిపోయేదాకా ఉడికించుకుందామండి. మొత్తం అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం.
2 నిమిషాలు వాటర్ అయిపోయేదాకా మనం ఉడికించుకొని చూసారా, వాటర్ మొత్తం అయిపోయింది. ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం బాగా కలపకూడదండి, గుజ్జులాగా అయిపోయిద్ది. స్లోగా ఇలా ఒకసారి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో 1-2 నిమిషాలు మాత్రమే సిమ్లో పెట్టుకోవాలండి. అంతేనండి, 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దింపుకోవటమే. కీమా సేమియా ఒక 15 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. మన ఇంటికి ఎవరన్నా గెస్టులు వచ్చినా, లేదంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది లేదనుకున్నప్పుడు అసలు 10 మినిట్స్లో తొందరగా అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి. బాయ్.